ఇక్కడ ఉన్న ఏమనిస్తున్నా అడుగుతున్నా, కార్డు ఉందా మీ మీద? డూ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్? డూ యూ హ్యావ్ కమిషన్స్? డూ యూ హ్యావ్ అసైన్మెంట్స్? డూ యూ హ్యావ్ పర్పస్? పొద్దుట లెగిస్తే ఏంటి, ఇప్పుడు మీటింగ్ అయింది ఏంటి, నెక్స్ట్ ఏంటి, నా బ్రతుకంతా ఏంటి 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 అని ఏం చేయకుండా కూర్చోదాం అనుకుంటే తెక్క పడుతుంది. గెట్ బ్యాక్ టు వర్క్, డూ సంథింగ్. యు ఆర్ ఐడలైజింగ్ లైఫ్, యు ఆర్ వేస్టింగ్ లైఫ్. నో 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 నో. ఈ సమయం నువ్వు ఎంత దేవుడిగా మారచ్చు, ఈ సమయం ఎంత డెవలప్ చేయొచ్చు, ఈ సమయం ఎన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు. నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఐ మల్టిప్లై థింగ్స్. ఓకే, ఈరోజు మీటింగ్ లేదా, ఇది చేద్దామా, ఓకే ఇది లేదా, అది చేద్దామా, అది లేదా, ఇది చేద్దామా. మల్టిప్లై 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 మల్టిప్లై. కీప్ గ్రోయింగ్. చూస్తే దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించాడండి. ఇంట్లో వరకు కూర్చొని పడుకున్నాడు, ఎవడు ఆశీర్వదించాడు. నేను ప్రార్థనే చేస్తాను, ఇంకా ఏం చేయను, మోకాల మీదే ఉండి ఇంకేం చేయకపోతే ఆశీర్వాదం ఎక్కడ రాదు. గో లుక్ బ్యాక్ ద హిస్టరీ. దేవుని ద్వారా బలంగా వాడబడిన వారు, దేవుని ద్వారా హెచ్చించబడిన వారు, దేవుని ద్వారా కార్యాలు క్రియలు చేసిన వారు అందరూ యేసు ప్రభువే. చూడండి, ఆయన కేవలం లోకంలో వచ్చి ఎడారిలో పోయి జస్ట్ ప్రార్థనలో ఉంటే ఏం జరిగేది కాదు. He had to go every single day. He has to move single day. వెళ్ళాడు వీధి వీధి, పట్టణం పట్టణం, ప్రాంతం ప్రాంతం, ఎక్కడంటే అక్కడ వెళ్ళి తిరిగాడు.